ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చినవి. సో మంచి మంచి మూవీస్లో వచ్చినవి స్టార్ట్ చేసేద్దాం. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్. ఫస్ట్ ఆహా ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన కొన్ని మూవీస్ ఉన్నవి. అది చూసుకుంటే మాత్రం తిరగబడరా స్వామి అని రాజ్ తరుణ్ గారిది ఒక మూవీ ఉంది బై. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా చేసేసినాను, అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఇంకొక మూవీ అవుతుంది బై. ఇది కొంచెం డిఫరెంట్గా అనుకోవచ్చు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన మూవీ అనుకోవచ్చు బై. నాకైతే జర బాగానే నచ్చింది, చూడండి. జర కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. జర నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ అనమాట ఇది. అండ్ దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే సోపతిగాలు అనేసి అయితే ఇంకొక మూవీ ఉంది బై. ఇది ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉంది. నాకైతే జర మంచిగా అనిపించింది, హార్ట్ టచింగ్ మూవీ అనమాట. అండ్ కొంచెం తెలంగాణ భాషలో కూడా ఉంటుంది. సో కొంచెం వర్డ్స్ చాలామందికి అర్థం కాకపోవచ్చు, మేబీ ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి కానీ కొంచెం అర్థం కాకపోవచ్చు బై. కానీ కొంచెం హార్ట్ టచింగ్, ఎండింగ్ కూడా జర బాగానే అనిపిస్తుంది. అండ్ డ్యూరేషన్ కూడా తక్కువనే ఉంది బై. చూశాను, దీనికి సంబంధించిన రివ్యూ కూడా తీసుకొచ్చాను. ఒకసారి ఆ రివ్యూ కూడా చూడడం ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత వెబ్ సిరీస్లు ఇవ్వ అనేసి అంటే గిట్టే ఎస్ బై వెబ్ సిరీస్లు ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనేసి అయితే ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది బై. ఇది మన తెలుగు యాక్టర్స్ అయితే ఉన్నారన్నమాట బై. సో ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయిందనమాట. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది. మన మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు, ఇలా బాగుంది. వెబ్ సిరీస్ వచ్చేసరికి అయితేనేమో దగ్గర దగ్గర 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది బై. 24-25 మినిట్ డ్యూరేషన్తో పాటు కూడా వచ్చింది. నేను చూసినాను, రివ్యూ కూడా పెట్టినాను, ఒకసారి ఆ రివ్యూ కూడా చూడండి. ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. కాన్సెప్ట్ జర కొంచెం అక్కడక్కడ ప్రిడిక్టబుల్ అయినా సరే చూడొచ్చు, కానీ 18+ అనేసి అయితే అంటాను. కొన్ని అడల్ట్ సీన్స్ లాగా అయితే కనిపిస్తాయి అనమాట అవి. సో 18+ అనేసి అయితే నేనైతే కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ చూసుకుంటే ఇది అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. తల్వేట్రియన్ పలియం అని ఒక వెబ్ సిరీస్ అయితే ఉంది బై. సో కింద కామెంట్ చూసినవే ట్రైలర్ వచ్చినాక. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి ఒరిజినల్ పంచాయత్ సిరీస్ ఉంది కదా, దాన్ని చాలామంది రీమేక్ అనేసి అయితే ట్రోల్ చేస్తారు. నేను ఇంకా చూడలేను, చూసినాక సపరేట్గా దీనికి సంబంధించిన మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో పంచాయతీని పంచాయతీ వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు బై. సో చూద్దాం మీరు ఎలా ఉంటుంది, ఎలా ఏందనేసి అయితే అప్డేట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ద పెంగ్విన్ సీజన్ 1 అనేసి అయితే బై మీకు జియో సినిమాస్లో అవైలబుల్ ఉందన్నమాట. హాలీవుడ్కి సంబంధించింది ఈ సిరీస్. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవేళ ఇట్లా మీరు ఈ సిరీస్ చూడాలనుకుంటే పోయి జియో సినిమా సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. అండ్ ఇవి ఈ వీక్ నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారము నేను లిస్ట్ అనమాట బై. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.